ఆమేన్. బిడ్డలారా, ఆదికాండము 42వ అధ్యాయం మొదటి వచనం వెంటనే 5వ వచనం చదవాలని కోరుతున్నాను. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకునేటప్పుడు మీరేళ ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అంత ఎక్కువసేపు నేను చదవలేను గనక నేను సింపుల్గా చదువుతాను. ధాన్యము ఐగుప్తులో ఉండెను, కరువు కనానులో ఉండెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసుని అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చి మరలా వాడుకొని మీరే మహిమ పొందమని మీ శైలిలో మీ స్థాయిలో మీరు చేయబోతున్న కార్యాలకై అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చక్కగా తలలు పైకెత్తి మన చిన్నయ్య గారు మంచి క్వాలిటీగా యూట్యూబ్లో అన్నీ పెడుతున్నాడు కనుక ఏదో ప్రభు ఈ సందేశము ద్వారా మీకు ప్రేరేపణ కలుగజేసిన ఒక స్టేట్మెంట్ ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి. నా ద్వారా మాట్లాడి ఏమైనా ఉంటే రాసుకోకర్లా అందులో ఉంటాయిగా, తీరుబాటుకి వెళ్ళి ఇంటి దగ్గర వినొచ్చు. ఒకడు బైబిల్ స్కూల్లో నేను టీచ్ చేస్తున్నప్పుడు అందరూ మంచిగా నోట్సులు రాయాలి, చూస్తాను తర్వాత అని చెప్తే శ్రద్ధగా రాశాడు. నోట్సు బాగా రాసిన వాడు పట్టుకొని చూపించమంటే వాడు సంసిద్ధుడుగా ఉన్నాడు కనుక తెచ్చాడు. చూసిన తర్వాత నేను అడిగింది నా నోట్స్ కాదు నీ నోట్స్ అని అడిగాను. అంటే నా నోట్స్ ఏదా నార్మాయ్, నా నోట్స్ నాకు చూపించి నీ నోట్స్ అంటా ఏంట్రా నేను అన్నా. నా నోట్స్ అయ్యా, నా చేతులతో నేను రాసుకున్నానయ్యా అన్నాడు. ఈ పాయింట్ ఎవరు చెప్పారంటే మీరే, ఇది ఎవరు చెప్పారంటే మీరే, ఇది ఎవరు చెప్పారు, మొత్తం ఎన్ని నా పాయింట్లు అయితే నా నోట్స్ నీ నోట్స్ అది. మీకు అర్థమైంది పాయింట్? ఇప్పుడు మీరు వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు కలిగిన స్పందన, మీకు వచ్చిన తీర్మానం మీరు నోట్ చేస్తే అది మీ నోట్స్ అవుద్ది. నేను చెప్పేది అలా రాసి ఎత్తే మీ నోట్స్ ఎలాగ అవుతుంది? డిక్టేట్ చేసినట్టు ఒక విలేకరు మాదిరి నువ్వు అంతే, ప్రసంగం నాదే కదా. కనుక నా నోట్స్ రాసేసి మీ నోట్స్ అని చెప్పకండి. శ్రద్ధగా విన్నప్పుడు ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నారు, నీ హృదయంలో ఏ స్పందన కలిగింది, నువ్వు ఎలాంటి తీర్మానం చేసుకున్నావు, అది నాటుకోవాలా. అది యూట్యూబ్లో ఉండదు కనుక నువ్వు రాసుకోవాలి. ఈ ప్రసంగం అంతా యూట్యూబ్లో ఉంటుంది కనుక తీరిగ్గా మరలా మీరు మరొకసారి విని మళ్ళీ నోట్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంత చెప్పడం వెనక నాకున్న ఉద్దేశం నన్ను చూస్తూ వినాలని ఒకే ఒక ఆశ. మీరు తలంచుకొని రాసుకుంటూ ఉంటే నాకు అసలు ప్రకటించబుద్ధి కాదు. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధాన్యము ఐగుప్తులో ఉన్నది, కరువు కనానులో ఉన్నది. ఈ మాట వినడానికే చాలా వేదనకరముగా ఉన్నది, బాధాకరమై ఉన్నది. ఐగుప్తు విగ్రహారాధన స్థలం, ఐగుప్తు దేవుని ప్రజలను బాధించిన స్థలం, ఐగుప్తు సాతాను సామ్రాజ్యముగా చెప్పబడ్డ స్థలం. ఐగుప్తు లోకమునకు సాదృశ్యంగా ప్రకటించబడ్డ స్థలం. ఐగుప్తు దేవుని ప్రజలపై ఇనుప కాడి మోపిన స్థలం. ఈ లోకాధికారికి సాదృశ్యంగా చెప్పబడ్డ ఫరో ఏలుబడికి గుర్తుగా ఉన్న స్థలం ఐగుప్తు. దేవుని ప్రజలను బానిసలుగా మార్చిన స్థలం, దేవుని ప్రజలతో వెట్టి చేయించిన స్థలం, దేవుని ప్రజల వంశం అభివృద్ధి పొందకుండా నశింపచేయాలని కుట్రపూరిన స్థలం, దేవుని ప్రజలపై స్వారీ చేస్తున్నటువంటి దుర్మార్గ దాష్టిక అశ్విక దళం ఉన్న స్థలం. ఏ విధము చేతనైనా వారు ప్రబలకూడదని, కనీసం స్వతంత్రులు అవ్వకూడదని, ఆ జన్మంతం కట్టు బానిసలుగా పలిగి ఉండాలని దేవుని ప్రజలపై ఇనుప కాడు పెట్టి అణిచివేసిన స్థలం. ఇంతగా దేవుని ప్రజలను బాధిస్తున్న, ఏడిపిస్తున్న, కష్టపెడుతున్నటువంటి స్థలంలో సమృద్ధి అయిన ధాన్యం,
కనాను వాగ్దాన దేశం, కనాను పాలు తేనెలు ప్రవహించు దేశం, కనాను కొలిచి ఇచ్చినటువంటి ప్రతిష్ఠించబడ్డ స్థలం. కనాను అన్నట్టేనే శ్రేష్టమైన సమృద్ధి అయిన ఆహారానికి సంకేతంగా ప్రకటించబడ్డ స్థలం. కనాను అంటేనే దేవునితో నిబంధన కలిగిన ప్రజలకు వాగ్దానము చేయబడిన అద్భుతమైనటువంటి స్థలం. దానికి ఆనంద దేశమని, ఆనందపురమని, ప్రాకారం లేని పట్టణమని, నట్ట నడమ నుండు రాజ్యమని, నేను 2-3 సార్లు ఆ దేశానికి పోయినప్పుడు హోలీ ల్యాండ్ టూర్ వాళ్ళు ఇచ్చిన బుక్స్ మీద, క్యాప్స్ మీద, అన్నింటి మీద అదే రాసి ఉంటుంది కదా. నేను ఖచ్చితంగా కింద బ్రాకెట్లో హ్యాపీ ల్యాండ్ అని రాస్తుంటాను. ప్రవచన గ్రంథాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు పెట్టిన పేరు సమాధి, నేను పెట్టింది కాదు. ఆనంద దేశము, ఆనందపురము అని రాశారు. నిజానికి అది ఇంకా హోలీ ల్యాండ్ అవ్వలేదు. ప్రభుని అంగీకరిస్తే తప్ప, యేసు రక్త కిందకి వస్తే తప్ప హోలీ ల్యాండ్ అవ్వదు. అవ్వాలని అడుగుతున్నాం మనం. వెయ్యేండ్ల యేసునాథుని పరిపాలనకి ప్రపంచానికి రాజధానిగా ఉండబోతుందనే గౌరవం కొద్దీ మాట్లాడటమే కానీ, సశరీరుడుగా యేసునాథుడు 1000 ఏండ్లు పరిపాలించబోతున్న రాజధాని పట్టణమని గౌరవించడమే తప్ప, యేసునాథుడు రక్తం చిందించిన ఆనందపడాలా? యేసునాథుని పిచ్చి పిచ్చిగా కొట్టి చిత్రవదలు చేశారని బాధపడాలా? యేసునాథుడు నడయాడిన స్థలమని ఆనందపడాలా? రోడ్ల మీద బరబరా ఈడ్చారని బాధపడాలా? బంధింపబడ్డ వారిని విడుదల చేసిన భూమిని సంతోషపడాలా? 3 మేకులకు బంధించబడ్డ ప్రాంతమని బాధపడాలా? ప్రతి రాత్రి ఒలీవలో కొండ మీద కన్నీరు కార్చాడని ఆనందపడాలా? గొలుగతా కొండపై రక్తం కళ్ళ చూశారని బాధపడాలా? ఎన్నో మిశ్రమ భావనలు కలుగుతున్న ప్రాంతం అది కదా. ఇలాంటి కణాలలో, వాగ్దాన దేశములో చూస్తే కన్ను పొడిచిన పచ్చ గడ్డి పరక కనపడని ప్రాంతంలో ఏ పండు తిన్నా అమృతమే. ఏమిటా రుచి? The least fruit has a best taste, whereas the best fruit in our land is having least taste. బాధ కలుగుద్దిగానే ఒప్పుకోవాలి. మన వద్ద లభించిన ఉత్తమ ఫలములకున్న రుచి అధమమైతే, అక్కడ అధమ క్వాలిటీకి ఉన్న రుచే ఉత్తమంగా ఉంది. రాలుకాయలు రాసిపోసారు, ఖర్జూరం. ఇంకా పక్కం వాళ్ళది పచ్చికాయలు, కానీ బేడ కమ్మిపారేస్తున్న రోడ్డు పక్కన పోసి. మీరు నమ్మరు, నేను నిజంగా గంగరెక్కేయాలనుకున్నాను. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వద్దులని ఇక్కడికి వచ్చా కూడా ఇయ్యనా అనుకున్నాను. సరే పొరుగు దేశం వచ్చాం, జీవరాశులు ఎలాగో మనం తినిసావలేము, కాయలన్నా తిందామని కొన్నాను. కొంటే ఒక కాయ కొరికాను, నోట్లో అమృతం పోసేసినట్టు ఉంది. పచ్చికాయ. మనకు పుచ్చకాయలకి ఇంజక్షన్ చేస్తారు కదా, స్వీటు తీగ ఉండాలని ఎర్రగా. ఇలాంటి దొరమరుడు ఎక్కడ దొరపడ్డాడు ఎవడో, ఇంత తీగ ఉంది ఎంటర్ బాబు అనుకున్నాను. గంగరెక్క ఇంత తీగ ఉంది ఏంటి అని నేను అనుకున్నాను. కానీ కనుక్కుంటే తెలిసిన సమాచారం, ఖర్జూరపు కాయలు ఇంకా పండిపోలేదు, పచ్చికాయలని. మిగిలి పండిపోయిన కాయలే ఇంత తీగ ఉండలేదు మన దగ్గర. పచ్చికాయ ఇంత మధురంగా ఉంది ఏంటి? ఏ విధముకు చూసిన శ్రేష్టమైన భావనలు, అనుభవాలు, మాధుర్యమును ఆపాదించవలసిన కనాను దేశములో కరువు రాజ్యం ఏలుతోంది. ఆడబిడ్డలు, చంటి బిడ్డలు ఆకలి తల్లాడుతున్నారు. యజమానులు, పురుషులు ఆహారం ఎక్కడికి వెళ్ళి తేవాలో అర్థం కాక, పిల్లల ఏడుపులు వినలేక కొట్టుమిట్టాడిపోతున్నారు. ఐగుప్తులో ధాన్యం ఉందట, కనానులో కరువు ఉందట. ఎంత విచారకరం, ఎంత బాధాకరం. అదేమిటి ప్రభు నువ్వు ఇలా చేసావు?
ఐగుప్తులో సమృద్ధి ఉండనిచ్చావేమిటయ్యా, కనానులో కరువు రా తెలుసా, యోసేపు లేడా. ఐగుప్తులో ఆహారాన్ని కారణం ఏంటి తెలుసా, యోసేపు ఉన్నాడా. ఇందును బట్టి తేలుచున్న ఫలితార్థం ఏమనగా అక్కడ కరువుకు కారణం యోసేపు లేకపోవటం, ఇక్కడ సమృద్ధికి కారణం. ఓ కనానీయులారా, వాగ్దాన దేశ ప్రజలారా, దేవుని ఏర్పాటులో ఉన్నవారులారా, మీరెందుకు కరువు తల్లాడిపోతున్నారు? మీ కుటుంబాలు ఎందుకు సమృద్ధి లేదు? మీ భార్యల బిడ్డలు ఎందుకు ఏడుస్తున్నారు? ఆహారానికై ఎందుకు నిష్ఠూరముగా మీ మీద బాధలు పడుతున్నారు? దిక్కు తోచక, ఒట్టి చేతులు ఇంటికి వెళ్ళలేక, సంచి పట్టుకొని సంతకి వెళ్ళలేక ఎందుకు అల్లాడిపోతున్నావు? సూటిగా తేటగా ఒక మాట చెప్పనివ్వండి. ఒక్క యోసేపు నమ్మేసుకున్న తర్వాత, ఒక్క యోసేపును పోగొట్టుకున్న తర్వాత నువ్వు ఎన్నిసార్లు తిప్పలు పడ్డా నీకు సమృద్ధి రాదు, నీ కరువు తీరదు, నీకు తృప్తి కలగదు. నీ బ్రతుకు దరిద్రమే, నీ బ్రతుకు శాపమే. వాడు చిన్నప్పటి నుంచి ప్రత్యేకమైన వాడు ఉన్నాడు కాబట్టి నీకు అతని మీద దృష్టి ఉండాలి, కానీ అసూయపడింది ఏమిటి కారణం? అతని మీద దేవుని ఏర్పాటు ఉన్నదని గ్రహించలేదు. నాన్న అనవసరంగా మాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడని బాధపడ్డారు తప్ప, వాడేమన్నా స్పెషలా, మాలండోడు కాదా, మాటకొస్తే మాకంటే చిన్నోడు కాదా అని మాట్లాడారు తప్ప, గల సమర్పణ కానీ, మిగుల వెలగల అవస్థలు వద్దని కానీ, ఇలాంటి విషయాలు సమకాలీన క్రైస్తవ లోకంలో నాకు తప్ప ఎవరికి తెలియదా అండి? ప్రతి దైవజనుడికి తెలుసు కదా ఆ వచనాలు కానీ, దాని భావం కానీ తెలియని దైవ, నాకా తెలివితేటలు లేక చెప్పేసి తన్నించుకొని గోతులో పడుతున్నాను. మేము చాలా ప్రాంతాలు తిరిగి కానీ ఈ బోధ ఎక్కడ వినలేదా అంటే, ఆడి ఫీలింగ్ అంటే నీకు ఒక్కడికే దేవుడు బయలుపరిచాడు కాదు, అందరికీ బయలుపరిచాడు. అందరికీ తెలుసు, ఈ సత్యం తెలియని వారు ఎవరు లేరు. కానీ చెప్తే వచ్చే పర్యవసానాలు కూడా ఇంకా బాగా తెలుసు కాబట్టి సైలెంట్ అయిపోయారు. నేను చెప్పేది నిజమండి. నేను ప్రకటిస్తున్న ఉపదేశం నాకు మాత్రమే తెలిసింది కాదు, అందరికీ తెలుసండి. తెలియంది ఎవరికి? ప్రకటిస్తే వచ్చే ప్రమాదాలు తెలుసు కనుక, నష్టాలు తెలుసు కనుక, సంఘాలు ఖాళీ అయిపోతాయి కనుక, సంఘాలు తగ్గిపోతాయి కనుక, చర్చి మారిపోతారు కనుక, వేరే గుడికి వెళ్ళిపోతారు కనుక, ఎందుకు వచ్చిన సావని ఉన్న వాళ్ళని కాపాడుకోవాలని, పరలోకం తీసుకెళ్ళిపోయి ఇక్కడ నట్టు పెట్టుకోవాలని ఏదో రకం తిప్పలు పడతామే. ఒక్కలన్నా స్వచ్ఛందంగా స్తోత్రం చెప్పారా? ఇక అడిగితే తప్పని తప్పైతే చెప్దామని ఎదురు చూస్తున్నారు. అడుగుతాను, నాకు సిగ్గే ఉంది, అందరూ స్తోత్రం చెప్పండి. ఎంత మంచి వాళ్ళనా. దేవునికి మహిమ కలిగేలా గట్టిగా చెప్పండి ఒకసారి. యోసేపు ఎక్కడ ఉన్నాడు అక్కడ సమృద్ధి ఉంది. యోసేపు ఎక్కడ కరువు ఉంది. యోసేపుని బట్టే సమృద్ధి, యోసేపుని బట్టి ఆశీర్వాదం, యోసేపుని బట్టే దీవెన, యోసేపుని బట్టి ఆహారం. అట్టి యోసేపుని కాపాడుకోకపోతే, యోసేపుని పోగొట్టుకుంటే నీకు ఏ గతిన ఆశీర్వాదం ఉంటుంది? రే పెద్దోళ్ళారా, ఎందుకని యోసేపు నమ్మేసుకుంటారు? తెలివి తక్కువ పని. ఓ సంతలో పశువు నమ్మేసినట్టు యోసేపు నమ్మేస్తారా? సొంత అన్నయ్యలు ముఖం తెలియని వ్యాపారస్తుడికి అమ్మేస్తారా? మీకంటే చిన్నోడిని మీ చేతులతో గోతుల్లో తోసేస్తారా? అయ్యయ్యో, మీ తమ్ముడికి మీరే రేటు కట్టారేమిటయ్యా? మా తమ్ముడు బంగారం, మా తమ్ముడు ప్రాణం అనాల్సింది పోయి, మా తమ్ముడు 20 రూపాయలు, 20 వెండి రోకలు ఇస్తే ఇచ్చేస్తాం. అబ్బా, ఈ ప్రత్యక్షత కలిగిన వాడే 20 రూపాయలు అయితే, ఈ దర్శనం కలిగిన వాడు 20 రూపాయలు అయితే, తండ్రి చేత అమితముగా ప్రేమించబడుతున్న వాడు 20 రూపాయలు అయితే, విచిత్ర భంగి కలిగిన వాడు 20 రూపాయలు అయితే, పరలోకం తెరవబడగా భవిష్యత్తు మొత్తం తేటగా చూసి ప్రకటించగలుగుతున్న ప్రవక్త 20 రూపాయలు అయితే, మరి మీరెంతరా? ఒకటికి రేటు కడుతున్నప్పుడు నీ రేటు నీకు అర్థం కావడం వల్ల ఆడెంత అని తేల్చేసావే, మరి నువ్వెంత
తేలిపోయింది. అర్థమవుతుందా? అయ్యయ్యో అన్నయ్యలారా, యోసేపును కాపాడుకోండి, రేపొద్దున ఆడి మిమ్మల్ని కాపాడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపును కాపాడుకోండి, ఎందుకంటే మిమ్మల్ని కాపాడేవాడు అతడే. నమ్మి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ కుటుంబంలో యోసేపు ఉన్నాడా? మీ సంఘములో యోసేపు ఉన్నాడా? మీ సేవలో యోసేపు ఉన్నాడా? మీ పరిచర్యలో యోసేపు ఉన్నాడా? మీ నెలవైన వారిలో యోసేపు ఉన్నాడా? అతని మీద దేవుని ఆత్మ, అతని మీద దేవుని హస్తం, అతనికి ఒక ప్రత్యేకమైన అభిషేకం, అతని కొరకు తెరవబడ్డ ఆకాశం, అతని మీద దేవుని స్పష్టమైన హస్తం చూచావా? కాపాడుకో. Where there is Joseph, there is abundance. Where there is Joseph, there is blessing. Where there is Joseph, there is plenty of anything, everything. It is all because of Joseph, not because of the land. ఇది కనాను కాబట్టి బాగుండుద్దిలే, అది ఐగుప్తు కాబట్టి బాగోదులే, కాదు. ఆశీర్వదింపబడిన స్థలమైన యోసేపును నమ్ముకుంటే ఆశీర్వాదం పోద్ది. దరిద్రపు స్థలమైన యోసేపును కొనుక్కుంటే ఆశీర్వాదం వస్తుంది. సభలు కూడా గట్టిగా, సభలు కూడా గట్టిగా. హల్లెలూయా. ఐగుప్తు గతిని మార్చవచ్చు, శపితమైన భూమి గతిని మార్చవచ్చు, పాపిష్టి ఊరి గతిని మార్చవచ్చు, నజరేతు గతిని మార్చవచ్చు, అయ్యో గెరాసేనుల దేశముల గతిని మార్చవచ్చు, ఏ స్థావరమైన గతి మార్చవచ్చు. యోసేపును తెచ్చుకోగలిగితే, యోసేపును కొనుక్కోగలిగితే, యోసేపును చేర్చుకోగలిగితే, యోసేపుకు ఆశ్రమం కలిగితే, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ డిపెండ్స్ ఆన్ జోసెఫ్. యోసేపుపై ఆధారపడి ఉన్నాయి. ఏదో ఆవేశంలో కోపంలో అనేసిన ఒక మాటని కాపాడుకోవటానికి ఎన్ని తిప్పలు పడుతున్నావు? అహాన్ని కాపాడుకోవటానికి, అతిశయాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్నో తిప్పలు పడుతున్నావు. ఆశీర్వాదాన్ని ఏం పిచ్చి పని? సీరియస్గా ఆలోచిస్తున్నారా మీరు? ప్రభు నీతో మాట్లాడుతున్న ఉపదేశాన్ని విను. ఎవరు నమ్మేసుకుంటున్నావు? ఎవరిని తెచ్చిపెట్టుకుంటున్నావు నువ్వు? బంగారమే విలువైందనుకొని అట్టి పెట్టుకుంది రాహేలు. అది కొంప ముంచలేదా? మార్గంలోనే ప్రాణం తీయలేదా? జీవితానికి బిడ్డకు శాపంగా మారలేదా? రాహేలే ప్రపంచం అనుకుంటే ఆ 14 ఏళ్ళ ప్రపంచం ఎంత దుఃఖాన్ని మిగిలించింది. ఏది ఖ్యాతి కలిగింది? ఏది మాన్యమైంది? ఏది రమ్యమైంది? ఏది దృష్టి నిలపవలసినది? బిడ్డలారా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది పూట. ఇది కనాను గనక సమృద్ధి ఉంటుంది, ఇది ఐగుప్తు గనక శాపం ఉంటుంది అనుకోవద్దు. అది కనాను అయినా కరువు రావచ్చు, అది ఐగుప్తు అయినా సముద్రం రావచ్చు. కారణం అక్కడ యోసేపు ఉంటే. ఒక అభిషక్తిని విలువ ఎంత గొప్పది! దేవుని ఏర్పాటులో ఉన్న ఒక వ్యక్తి గురించిన విలువ ఎంత గొప్పది! ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకుంటే, ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యము చేయాలనుకుంటే అతని విలువ ఎంత ప్రశస్తమైనది! చిన్నోడే, 11వాడే, కారణం తెలీదు. దేవుడు వాడిని కోరుకున్నాడు. ఏంట్రా స్పెషల్ అంటే ఏం చెప్తాడు? నువ్వు ఏ విషయంలో బెటర్ అంటే ఏం చెప్తాడు? ఎందుకో మరి దేవుడు అడిగి చూపించింది చెప్పాడు అంతే. హేతువు లేదు, ప్రత్యేకమైన కారణం లేదు, ఉన్నదల్లా ఒకటే. ఎందుకో దేవుడు అతన్ని ఎంపిక చేసుకున్నాడా?
వాడు చిన్నవాడైనా, యోగ్యత లేకపోయినా, పెద్ద జ్ఞానం లేకపోయినా, వయసు కూడా లేకపోయినా, ఎందుకో దేవుడు కోరుకున్నాడు. కోట్ల మందిలోంచి ప్రత్యేకించుకున్నాడు. ఎన్నికలేని కుటుంబంలోంచి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రఖ్యాతిగాంచిన కుటుంబంలోంచి కాకుండా తృణీకరించబడ్డ కుటుంబంలోంచి ఏర్పాటు చేసుకున్నాడు. ముందు 4 తరాల్లో, యువతల కొన్ని తరాల్లో ఎక్కడ అభిషక్తులు లేడు, ఎక్కడ ప్రతిష్ఠితులు లేడు, ఎక్కడ భీకరమైన కడవరి ఉజ్జీవపు అభిషేకమును కలిగి వాడబడుతున్నవాడు లేడు. అయినా దేవుడు నిన్ను కోరుకున్నాడు, అయినా ఏర్పాటు చేసుకున్నాడు, అయినా పిలుచుకున్నాడు, అయినా పరిశుద్ధపరిచాడు, అయినా అభిషేకించాడు, అయినా దర్శనమిచ్చాడు, కడవరి కాలపు ప్రత్యక్షతలు ఇచ్చాడు, అన్నదమ్ములకు బయలుపరిచేది చెప్పాడు, అమ్మ నాన్నకు సంబంధించి చూపాడు. ఇంత చూపిన తర్వాత అది దేవుని ఏర్పాటే కానీ మనుషుని ప్రయాస కాదు కదా. అయ్యయ్యో అన్నలారా, మీరు అమ్ముకుంటున్నది యోసేపునయ్యా, మీరు అమ్ముకుంటుంది ఆశీర్వాదాన్ని, మీరు అమ్ముకుంటుంది అభిషేకాన్ని. మీకు వచ్చిన 20 వెండి రోకలు ఏ రోజుకి అన్నం పెట్టినాయి మీకు? ఆ 22 రోకలు జోబులో వేసుకున్నావో లేదో? ఒక నిర్దోషమైన గొర్రెని బలి తీసుకున్నావు, దాని రక్తంలో అంగి ముంచావు, ఓ విచిత్రపు అంగిని రక్తపు ముద్దగా మార్చేసావు. నీ డబ్బులు నీకు ఎన్ని కార్యాలు చేపిస్తున్నాయి నాయనా, నీ డబ్బులు నీకు ఎన్ని తలంపులు ఇస్తున్నాయి కొత్త కొత్తగా. ఓ కన్న తండ్రికి శోకం మిగిలిచావు, ఓ చిన్న తమ్ముడికి శాపాన్ని మిగిలిచావు. ఇదా నీ పెద్దరికం, ఇదా నీ వయసు, ఇదా నీ పైచేయి, ఇదా నీ ఆధిపత్యం? యోసేపుతోనే పోయింది ఆశీర్వాదం, యోసేపుతోనే పోయింది దీవెన, యోసేపుతోనే పోయిన సమృద్ధి. నాకు ఆ మాటలు చదివినప్పుడల్లా కడుపు తరుక్కుపోద్ది. ఐగుప్తులో ధాన్యం ఉండెను, కనానులో కరువు ఉండెను. ఆ 2 వచనాలు కలిపి చదువుకుంటే నా హృదయం వేదన అయిపోతాయి. పేర్లు చెప్తే సంస్కారం కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు. కొన్ని ఆశీర్వదింపబడిన స్థలాలు, పరిశుద్ధుల కన్నీరు ఉన్న ప్రతిష్టాత్మకమైన పరిచర్యలు ఇప్పుడు వట్టిపోతున్నాయి. షిలోహులాగా దీపం ఆరిపోయేలా మినుకు మినుకుమంటున్నాయి, దీపాలు ఆరిపోయేలాగా. దేవుని కృపలో దేవుడు ఎవరైనా హన్నాను లేపుకొని దీపం ఆరిపోకమునుపు ఈ మందిరాన్ని సేవను ఏదో చేయి బాబని ఏడవకపోతే మనం చూస్తుండగా ఎన్ని మందిరాలకి తలాలు పట్టడం లేదు. ప్రపంచానికే క్రైస్తవ్యాన్ని ఎక్కువ శాతం మోసుకెళ్ళిన ఇంగ్లాండ్ దేశంలో, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఎన్నో చర్చిలు మసీదులుగా అధికారికంగా మార్చబడ్డాయి. ప్రపంచ క్రైస్తవ్యపు పెద్దన్నగా పోసు కొడుతున్న అమెరికాలో కనీసం 100 చర్చిలు విగ్రహారాధన దేవాలయాలుగా మారాయి. కనీసం 1000 చర్చీలు వాటి కరెంటు బిల్లులు పన్నులు కట్టలేక బార్ అండ్ రెస్టారెంట్లకి రెంట్కి ఇచ్చేశారు. ఆ క్యాంపస్కు ఇంటి పన్ను, ఆ కరెంటు బిల్లు కట్టలేక జనం రాక, చర్చిలో కరెంటు బిల్లుకు సరిపడా ఆదాయం లేక కనీసం ఒక 1000 చర్చిలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బార్ అండ్ రెస్టారెంట్లకి రెంట్కి ఇచ్చారు. టకటక సిలువలు పడగొట్టి అన్ని షేపులు తీసేసి చిన్న చిన్న క్యాబిన్స్ కట్టి కూర్చొని తాగడానికి, కొంచెం వెసులుబాటుగా పాపం చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటే న్యూస్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఎంత బాధ. చర్చ్ గాట్ టర్న్ టు రెస్టారెంట్ అండ్ బార్. యూట్యూబ్లో ఉంటాయి, చూడమని చెప్పలేను, చూసి నెమ్మదిగా ఉండలేను. అయ్యయ్యో కనాను, నీకెందుకు ఈ గతి పట్టింది? పాలు తేనెలు ప్రవహించవలసిన నీలో పుట్టడన్నం లేదు. ఏంటి కారణం? యోసేపులు నమ్మేసుకున్నారు, యోసేపులు వద్దనుకున్నారు. యోసేపులు వద్దనుకున్నారు.
మీ అందరికీ నా రెండు చేతులు జోడించి దండం పెట్టి ఒక మాట చెప్తున్నాను. దండం పెట్టి చెప్తున్నాను ఒక మాట. స్వయంగా నువ్వే యోసేపు అయితే పర్వాలేదు, కానీ నువ్వు యోసేపు కాకపోయినా పర్లేదు, కానీ యోసేపును అమ్ముకునేవాడిగా మాత్రం వద్దు. నువ్వు ఏ అద్భుతము చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ యోసేపు నమ్ముకునే దాష్టికాన్ని మాత్రం మూట కట్టుకోవద్దు. నువ్వే గొప్ప సేవ చేయకపోయినా పర్లేదు, కానీ యోసేపును అమ్ముకుని 20 రూపాయలతో నువ్వు బాగుపడవు. ఎవరికయ్యా బేరం పెట్టావు నువ్వు? ఎవరినయ్యా సంతలో కొడితే మంచి కొట్టు, చప్పిడి దెబ్బలు ఎందుకో. ఇది ఒక వాగ్దానం, ఇది ఒక ప్రపంచం, ఇది ఒక నెరవేరబోతున్న సత్యం. ప్రపంచానికి అన్నం పెట్టే ఒక కృప నీ మీద ఉంది. యోసేపును కొనుక్కున్నవాడు దస్తిరిగిపోయింది, దస్తిరిగిపోయిందండి, దస్తిరిగిపోయిందండి. వాళ్ళ ఇంట్లో ఏ పని చేసినా క్లిక్ అయిపోతుందంట. మన బతుక్కి మన చరిత్రకి ఇంత ఆశీర్వాదం లేదు, కానీ ఎలాగొచ్చింది అబ్బా ఇదంతా అని చూస్తే ఆ దేశపు సైన్యాధిపతికి అర్థమైపోయింది, యోసేపును బట్టే మేము బాగుపడుతున్నామని. అన్నయ్యలకు అర్థం కాలేదు, అన్నయ్యలకు అర్థం అవ్వలేదు. తమ్ముడు ఎంత దీవెనకరమైన వ్యక్తి, సొంత రక్తానికి అర్థం అవ్వలేదు వాడు ఎంత విలువైనోడో. ఆఫ్టర్ ఆల్ 20 రూపాయలకి అమ్మి పారేశారు. ఆడెవడో అన్యుడికి అర్థమైపోయింది, ఇతడు దైవజనుడు, ఇతని మీద దేవుని అభిషేకం ఉంది. పేరుకి ఇంట్లో పని చేయించాడు, కొన్ని రోజులకి అర్థమైపోయింది, ఇంటి మొత్తాన్ని మీద అధిపతిగా మార్చేసుకున్నాడు. హల్లెలూయా. ఒక దేశపు సర్వ సైన్యాధిపతి కంటే పెద్ద పోస్టులోకి యోసేపు వెళ్ళాడా? అంతకన్నా ఎక్కువ చదివాడా? కానీ యోసేపు మీద ఉన్న కృప అన్యుడికి అర్థమైపోయిందిరా, విగ్రహారాధకుడికి అర్థమైపోయింది, శత్రు దేశముడికి అర్థమైపోయింది. ఆత్మీయతలో పెద్దవాడివి, సేవలో పెద్దవాడివి, సంఘములో పెద్దవాడివి, పరిచర్లో పెద్దవాడివి. చిన్నోడి మీద ఉన్న కృప నీకు అర్థం అవ్వట్లేదా? చిన్నోడి మీద ఉన్న దేవుని ఏర్పాటు అర్థం అవ్వట్లేదా? ఇప్పటికైనా మన కన్నులు తెరవబడును గాక, మన కన్నులు తెరవబడును గాక. ఒకవేళ మనకంటే చిన్నవారు, మనకంటే విశేష కృప పొందితే దాన్ని గుర్తించే ఎలిజబెత్ కనులు మనకు కావాలి, ఎలిజబెత్ కనులు మనకు కావాలి, ఎలిజబెత్ ప్రేమ మనకు కావాలి, ఎలిజబెత్ హృదయం మనకు కావాలి, ఎలిజబెత్ నోరు మనకు కావాలి. అతని బట్టే దీవెన, అతని బట్టే కష్టం. ప్రపంచానికి అన్నం పెడుతున్న యోసేపా, ఫరో ఇంటికి దేవుడిగా మారిపోయా యోసేపా, ఐగుప్తు అంతటికి ఏలికగా మారుతున్న యోసేపా, ఇప్పుడు ఎక్కడున్నావురా నానా? ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడున్నావురా? ఒక మూలుగు స్వరం వినబడుతుంది, నీళ్లు లేని బావిలో. ప్రపంచానికి అన్నం పెట్టేవాడు ఎక్కడున్నాడు? నీరు లేని బావిలో, నీరు లేని గోతిలో ఉన్నాడు. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? నేను అడిగిన మాట అసలు మీకు వినబడిందా? మాట్లాడరే, మాట్లాడరే, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా అందరూ చెప్పండి, చెప్పండి గట్టిగా, ఇంకా చెప్పండి. నా ప్రశ్న, ప్రపంచానికి అన్నం పెట్టే యోసేపు ఎక్కడున్నాడు? యోసేపు ఎక్కడున్నాడు? గోతిలో ఉన్నాడు కనుక యోసేపు రేటు తగ్గిందా? గోతిలో పడ్డాడు కాబట్టి యోసేపు మీద ఉన్న దేవుని ప్రణాళిక మారిందా? అల్లారు ముద్దుగా ఉండే సీన్ లేదు, ఇప్పుడు గోతిలో ఉన్నాడు కాబట్టి వాల్యూ పోయిందా? పోతీఫర్ ఇంట్లో చెప్పలు కడుగుతున్నాడు కాబట్టి రేంజ్ తగ్గిందా? చెప్పరే మీరు, చెప్పరే. ఒక మాట చెప్పనా, ఒక మాట చెప్పనా? ఫరో ఇంటికి అధిపతి కావలసిన వాడు,
ఐగుప్తుకి ఏలికగా ఉండబోతున్నవాడు ప్రస్తుతం గోతిలో ఉన్నాడు, ప్రస్తుతం గాయాలతో ఉన్నాడు, ప్రస్తుతం అంగడి సరుకు అయిపోయాడు. అయినా అతడు యోసేపే. వీడి మీద నాశలు పెట్టుకో ఇప్పుడు గోతులో పడిపోయాడని దేవుడే నాలుగు కలుసుకోవట్లా. కానీ నేను చెయ్యబోతున్న కార్యము చేయకుండా ఆపగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఆకాశమందు ఆసీనుడొక వాడు సమస్తమును తనకిచ్చ వచ్చినట్లు జరిగించుచున్నాడా? ఎవడండి ఆయన్ని ప్రశ్నించగలడు? ఎవడండి స్థాపించగలడు? ఇప్పుడు మీలో స్పష్టంగా చెప్తున్నాను దేవుని వాకి. నాకు పెద్ద పెద్ద వరాలు ఇవ్వలేవు, వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని చూడగలిగిన నేత్రం తప్ప, మనుషుల మనసుల్లో బాధలన్నీ తెలుసుకునే వివేచన వరాలు లాంటి గొప్ప స్థాయి ఏమి లేదు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాన్ని నేర్చుకునే కృప ప్రభు ఇచ్చాడు. వాక్యం చదువుతున్నప్పుడల్లా నా బ్రతుకు నాకు చూపిస్తాడు దేవుడు, అనేకుల బ్రతుకు కూడా నాకు చూపిస్తున్నాడు. ఈ దినం నేను చూస్తున్నది అదే. ఏంటి తెలుసా? ఫరో ఇంటికి అధిపతిగా ఉండవలసిన వాడు, ప్రపంచానికి అన్నం పెట్టవలసిన వాడు ప్రస్తుతము గోతిలో ఉన్నాడు. వాడు గోతిలో ఉన్నాడు కాబట్టి దేవుడు తన బ్లూ ప్రింట్ పక్కన పడేలా, తన మాస్టర్ ప్లాన్ పక్కన పడాలా. ఫెయిల్ అయిపోయామరా అని దేవుడు నెత్తి బాదుకోవాలా. దేవుడు ఇంకా దృష్టి నిలిపి ఉంచాడు. నీ ప్లాన్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు, నీ ప్రణాళిక ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, నీ ఆశలు దెబ్బతిని ఉండొచ్చు. కానీ దేవుడు నాలుగు ఖర్చుకునే పరిస్థితులు రావుగా. దేవుడు అరే ఎలా జరిగిపోయిందే అనుకోడుగా. దేవుడు దృష్టి నిలిపి, ఓకే వీనిని ఎలాగైనా సింహాసనం మీదకి చేర్చాలి. నిన్ను పడద్రోయుచున్న ప్రతిసారి దేవుడు ఫిక్స్ అవుతున్నాడు, నేను ఎలాగైనా సింహాసనం మీద తీసుకెళ్ళాలని. ఒక్కొక్క చోటు నుండి ఆయన తన ప్లాన్స్ మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నాడు. నిన్నెలాగైనా సింహాసనం ఎక్కించాలి. కనాన్లో కూర్చుని ప్రపంచానికి అన్నం పెట్టలేవు గనుక ప్రపంచాన్ని శాసించగలిగే ఒక సింహాసనం ఎక్కడుందో అక్కడికి చేరాలి. ఆ ప్రాసెస్లో గోతులు ఉండొచ్చు, ఆ ప్రాసెస్లో చెరసాల ఉండొచ్చు. ఆ ప్రాసెస్ను నువ్వు కొంచెం తట్టుకోగలిగితే చాలు, కొంచెం ఓర్చుకుంటే చాలు. నువ్వు ఎక్కడుంటావు? గట్టిగా చెప్పండి, ఎక్కడుంటావు? మనం చెప్పడానికి ఈజీగా ఉంది, కానీ యోసేపుకి ఎలా ఉంటుంది? ఇంత ఉపదేశం చెప్పేవాళ్ళు మనకున్నారు కనుక, మనకు పరిశుద్ధులు, అభిషక్తులు, నాయకులు, తండ్రులు, గ్రంథం ఉంది కనుక పర్లేదు. యోసేపుకి ఏముంది? కనీసం ఒక్క సహోదరుడు ఉన్నాడా? నాన్న బాధపడకరా, దేవుడు కృప చూపుతాలేరా, ధైర్యం చెప్పేవాడు ఒక్కడున్నాడా? కనీసం రూపాయి డబ్బులు ఇవ్వలేపని చెయ్యేసి తమ్ముడా పర్లేదురా అనేవాడు ఒక్కడున్నాడా? కనీసం తన బాధ చెప్పుకుంటానికి తన భాష ఎరిగిన వాడైనా ఒకడున్నాడా? దేవుడు బహుగా ఆశీర్వదించే ముందు దారుణమైన ఒంటరితనం నీకు ఎదురవుతాయి. దిస్ ఈస్ ద సీక్రెట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించే ముందు దారుణమైన ఒంటరితనం వెక్కిరిస్తుంది నిన్ను. నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు అందరు ఇలా వెలివేస్తున్నారు, ఎందుకు ఇలా ఒంటరి చేస్తున్నాను, నేను ఎవడి కీడు కోరుకోలేదే, సడన్గా ఇంతమంది శత్రువులు పిచ్చెక్కిపోద్ది, నీకు పిచ్చెక్కిపోద్ది. భయపడకు. నీవు ఎవరివి తెలుసా? ఒక యోసేపే. యోసేపు ఎక్కడున్నాడు? నీరు లేని గోతిలో ఉన్నాడు కాబట్టి యోసేపు ఇస్కర్యోతు అయ్యాడా? అవడా? యోసేపే. అమ్మి వేయబడినవాడా, తృణీకరించబడినవాడా, దర్శింపబడినవాడా, పడద్రోయబడినవాడా?
నీ మీద ఉన్న దేవుని ప్రణాళిక చెక్కు చెదరలేదు, చెక్కు చెదరలేదు. అది అలాగే ఉంది, అది అలాగే ఉంది. ఎవడి కోసమో దేవుడు తన మాస్టర్ ప్లాన్ మార్చుకోక్కర్లా. ఆయన సార్వభౌమాధికారైన దేవుడు. ఇంకెవడికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకులే అని ఆ పేపర్ పడేయుడు దేవుడు. తన ప్రణాళికను కోట్ల సంవత్సరాలు దాచి అయినా అమలు చేశాడు. కానీ గాడ్ డిడ్ంట్ గివ్ అప్. దేవుడు ఎప్పుడు చేతులు ఎత్తేలా, ప్రణాళికను వదిలేలా. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటిది బిడ్డ? నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? నీ పట్ల దేవుని ఉద్దేశంగా నీకు ప్రవచింపబడింది ఏంటి? నీకు దర్శనములో కనబడింది ఏంటి? సూర్య చంద్రుల కంటే ఎత్తుగా నిలబడింది కదూ. ఇప్పుడు గోతిలో పడ్డావు కాబట్టి నీకు అది అసాధ్యంగా ఉండొచ్చు. God will never fail. God will never give up. Hello. God will never give up. దేవుడు చేతులెత్తేయుడు, దేవుడు చేతులెత్తేయుడు, దేవుడు చేతులెత్తేయలేదు, దేవుడు ఆశలు వదులుకోలేదు. అని చాలా దీవిద్దాం అనుకున్నాను కానీ ఇంక పాప సర్లే పోనీ అని దేవుడు వదిలేయలేదు. నీ మీద దృష్టి నిలిపిన దేవుడు ఇప్పుడు దృష్టిని మార్చుకోలేదు. అలా గంటకు రకంగా మారిపోయేవాడు కాదు నేను ప్రకటిస్తున్న దేవుడు. నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చగలిగిన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన తన ఉద్దేశమును అమలు చేయకుండా ఆయనను ఆపగలిగిన వాడు ఎవరున్నాడు ప్రపంచంలో? తాను చేయను ఉద్దేశించిన కార్యము చేయకుండా ఆపగలిగిన వాడు ఎవడున్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవాను నేను ఆసక్తి కలిగి ఈ కార్యమును త్వర పెట్టుదును. ఎవడాపుతాడు? యేసు ప్రభువు అన్ని. ఒక సత్యం మీకు చెబుతున్నాను ఈ పూట. నువ్వు గోతులో ఉంటే నువ్వు ఇస్కరియోతు అవ్వవు. నువ్వు గోతులో పడ్డందుకు నువ్వు కయ్యూను అవ్వవు. నువ్వు గోతులో పడ్డావు కాబట్టి నువ్వు యేషావు అవ్వవు. ఈ నమ్మేసుకున్నాడు అవుతాడేమన్నా అయితే నీవు యోసేపే, నీవు యోసేపే. విశ్వసించిన వారు తమ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, నేను యోసేపుని. విశ్వసించిన వారు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇంకా 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 మరింత బిగ్గరగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నేను యోసేపుని, నేను యోసేపును. నాకు ఎలా తెలిసింది యోసేపునని? అకస్మాత్తుగా అందరూ ద్వేషిస్తున్నారు గనక, అకస్మాత్తుగా అమ్మి వేయబడిన అంగడి సరికయ్యిపోయాను గనక, అకస్మాత్తుగా ఇంటిలో నుంచి ప్రేమ స్థానము నుండి గోతిలోనికి తోయబడిపోయాను గనక, అకస్మాత్తుగా ప్రియపుత్రుని అంట్లు గడిగేవానిగా మారిపోయాను గనక నాకు గ్యారెంటీగా కన్ఫర్మ్ అవుతుంది, నేను యోసేపునే. నా కుమారుడా, నీవు యోసేపు అని ఇంతవరకు ఎవరు నీకు ప్రవచనం చెప్పుండకపోవచ్చు, కానీ వాక్యం చెబుతుంది యోసేపు ఎలా ఉంటాడో, యోసేపు ఎలా ఉంటాడో. నీ పేరేంటి? గట్టిగా నువ్వెవరివి? ఇంట్లో ఉంటే గట్టిగా, ఇంట్లో ఉన్నప్పుడు, గోతిలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు నీ ప్లేస్ మారుతుంది కానీ పొజిషన్ మారట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. కటా గట్టిగా, కమాన్. సింహములా గర్జించండి ఆత్మలో. స్వరం ఎత్తి మాట్లాడు గట్టిగా. ఆత్మలో తీవ్రత కలిగి మాట్లాడు. అన్య భాషలతో మాట్లాడు. ఆత్మపూర్ణమై మాట్లాడు. స్థలము మారుతున్నా నీ పొజిషన్ మారట్లేదు. నువ్వు నాయకుడివే, నువ్వు లీడర్వే, నువ్వు స్టార్వే, నువ్వు జోసెఫ్వే. షాబాల తురారాబాల కరాబా. ఇంకా 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 ఇంకా. స్పీక్ అవుట్, స్పీక్ అవుట్, స్పీక్ అవుట్. రీబా షాబాల తురారా కరస్యాబా. స్వరమెతో
గోతిలో ఉన్న నువ్వు యోసేపువే, అమ్మి వేయబడుతున్న నువ్వు యోసేపువే, బానిసగా ఎంచబడుతున్నా నీవు యోసేపువే. ఇంట్లో ఉంటే స్పెషల్ అతడే. పోతీఫరు ఇంట్లోకి వెళ్తే నాయకుడు అతడే, జైల్లోకి వెళితే నాయకుడు అతడే, ఫరో ఇంట్లోకి వెళ్ళిన నాయకుడే. నీ పొజిషన్ మారదు, నీ పొజిషన్ మారదు. కాదో ఎవడో మార్చలేడు, బికాస్ దట్ ఈస్ ద పొజిషన్ డిజైన్డ్, ప్లాన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఎవరు చేయగలరు? నేనైతే మీలో అనేక మంది యోసేపులను తేటగా చూడగలుగుతున్నాను. నేనైతే స్పష్టంగా అనేక మంది యోసేపులను చూడగలుగుతున్నాను. అది నీవే కావచ్చు, నీవే కావచ్చు. దర్శనాలు అయితే ఉన్నాయి కానీ అన్నయ్య, ఇంకా ఏది నెరవేరలేదన్నయ్య. నేను చెప్పనా, ఇంతవరకు నువ్వు గోతులో త్రోయబడ్డావా? ఇది స్టార్ట్ అయితే అది స్టార్ట్ అవుద్ది. అమ్మి వేయబడ్డావా? ఇది స్టార్ట్ అయితే అది స్టార్ట్ అవుద్ది. శ్రమ లేకుండా, నింద లేకుండా, అవమానం లేకుండా, తృణీకరించబడకుండా, ఉన్నట్టుండి సడన్గా ఫ్యామిలీలో ఒంటరిగా అయిపోకుండా నీకు ఆశీర్వాదం ఎలా స్టార్ట్ అవుద్ది అసలు? బండి మీద వెళ్తుంటే చల్లని గాలి హాయిగా అనిపించాలంటే ఇంజన్లో మంటలు రేగాలి. A fire must be ignited. చల్లగా ఎలాగవుతుంది? హాయిగా నీకు అనిపించాలంటే లోపల మంటలు రావాలి, రావాలి. ఏ మార్పు లేదు. ఈ పగలు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన విషయం ఏమనగా, దేవుని జ్ఞానము కలిగి దేవుని ప్రణాళికను అమలు చేయగలిగిన యోసేపులు ప్రస్తుతం కొందరు గోతిలోను, కొందరు చెరలోనూ ఉన్నారు. గోతిలో ఉన్న వారికి కాస్త దూరముగాను, చెరలో ఉన్న వారికి ఇంకింత దగ్గరగాను సింహాసనం ఉంది తప్ప అసలు లేకుండా పోలేదని మీకు మనవి చేస్తున్నాను. యోసేపువు నీవే, యోసేపువు నీవే. ఈ కోడికలో ఉన్నవారు ఎవరో తెలుసా? ఈ కోడికలో ఉన్నవారు ఎవరు తెలుసా? వీళ్ళకన్నా 10 మంది పెద్దలు ఉన్నారు. వీళ్ళని కొట్టగలిగిన వారు ఉన్నారు. వీళ్ళని సంతలో పశువులుగా అమ్మగలిగిన వారు ఉన్నారు. వీరిని ఇంట్లో అంట గిన్నెలు కడిగించగలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో ఊచలు లెక్కించగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వీరి ఆశీర్వాదాన్ని ఆపగలిగిన వాడు మాత్రం లేడు. వీళ్ళ స్థాయిని ఆపగలిగిన వాడు మాత్రం లేడు. ఎవడు పుట్టలేడు. That is the position God designed for you. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, గుండె మీద చేయబట్టుకొని ధైర్యంగా చెప్పండి, ప్రభు కృపను బట్టి నేను యోసేపును. స్వరమెత్తి చెప్పండి, ప్రభువు కృపను బట్టి నేను యోసేపును. ప్రభువు ఏర్పాటును బట్టి నేను యోసేపును. అతి సమీపములో నేను ఆ స్థానానికి చేరబోతున్నాను. ప్రస్తుతం ఆ ప్రయాణములో ఉన్నాను. ప్రభువా నాకు నమ్మిక కలిగించుము. ప్రభువా అపనమ్మిక కలగకుండా చూడుము. ప్రభువా విశ్వాసమును వృద్ధి చేయము. ప్రభువా నీ ఏర్పాటు చేసిన స్థలములను చేర్చుము. అందుకే ఆత్మవశమగుచున్నాను. అందుకే ఆత్మవశమగుచున్నాను. ప్రాణాత్మ దేహములు ఆత్మవశమగునట్లుగా దేవదూతల భాషల్లో, పరలోక భాషల్లో మాట్లాడుతూ ఆత్మవశులు అవ్వండి. గట్టిగా అప్పగించుకోండి, అప్పగించుకోండి, అప్పగించుకోండి. స్వరమెత్తాలి.
కృప పొందు, కృప పొందు, కృప పొందు, కృప పొందు. నీ వయసు చిన్నదైనా పెద్దదైనా, బలమైన బలహీనమైన వ్యక్తివైనా, స్త్రీవైనా పురుషుడివైనా, నీ మీద ఉన్న దేవుని ఏర్పాటును ఎవడు ఆపలేడు. యోసేపు కలవరపడకు, యోసేపు సందేహపడకు, యోసేపు దుఃఖపడకు. నీ మీద దేవుని ఏర్పాటును ఎవడు కాదనలేడు. నీ మీద ఉన్న దేవుని ఏర్పాటును ఎవడు క్యాన్సిల్ చేయలేడు. నోబడీ కెన్ క్యాన్సిల్ దట్, నోబడీ కెన్ క్యాన్సిల్ దట్. గోతిలో పడిపోయావు కాబట్టి నీ స్థానము పోలేదు. గోతిలో పడిపోయావు కాబట్టి నువ్వు ఇంకెవడవో కాదు. సింహాసనం ఎక్కబోతున్న యోసేపువే, సింహాసనం ఎక్కబోతున్న యోసేపువే. సింహాసనానికి సిద్ధపడు, సింహాసనానికి సిద్ధపడు, సింహాసనానికి సిద్ధపడు. ఇదిగో నీ మీదికి జ్ఞానాత్మ దిగి రాబోతుంది, జ్ఞానాత్మ రాబోతుంది. ఒక బలమైన అభిషేకం రాబోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. షబా తిరబా సికబలారబా బా షబాలా దికరబలాస్యా రిబా షకలబా తిరబాస్యాబా. Fire, fire, fire of God, fire of God. Oh shakaba tularaba samdaraba. Krupa, 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 krupa. Shakaba tilaraba samdaraba. నీ మీద ఉన్న దేవుని ప్రణాళికను ఎవడు మార్చలేడు సుమా. షబా తికబరా తిలబా షబా. ఆయన నిత్య సంకల్పము, ఆయన నిత్య సంకల్పము. శబంతురబా శిఖలరబా శలరదిబా. ప్రభావం, 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 ప్రభావం. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. శబంతిరబా సకలబా షబా. Hallelujah, hallelujah. Mashaka tularabandrisikaba bashalaraba. Yes, yes, receive the fire of the Lord. This is the time to receive. This is the time, this is the time. There must be a power manifestation. Yes, yes, yes. Shibantula raba sikabala. పరిస్థితులను బట్టి కాదు, మనుషుల ప్రవర్తనను బట్టి కాదు, నీ మీద ఉన్న దేవుని ఏర్పాటును బట్టి, నీ మీద పలకబడిన ప్రతి ప్రవచనమును బట్టి, దాని కాలం ముందు నెరవేరవలసిన అద్భుత వాగ్దానమును బట్టి దేవుడు నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడు. It is not because of somebody's statement towards your life. It is not somebody's statement, somebody's statements on you. It is the God's plan and purpose and promise. Hallelujah. You will be a Joseph. దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడో? దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడో? దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడో? మనకు విరోధి ఎవడో? యోసేపులు గోతిలో ఉన్నారు, యోసేపులు ఒంట్లు కడుగుతున్నారు, యోసేపులు ఊసల వెనకాల ఉన్నారు. నీ కొరకు భవిష్యత్తు ఎదురు చూస్తుంది, నీ కొరకు సింహాసనం ఎదురు చూస్తుంది. ఐగుప్తు ఎవ్వరికి తెలియని ఒక సింహాసనం మరుగు చేయబడింది. అకస్మాత్తుగా ఒక రోజు
ఫరో పక్కనే వేయబడింది. వేరొక సింహాసనం వేయబడింది. ఎవడు కూర్చొని సింహాసనం. కుమారుడా, నీ కొరకు ఒక సింహాసనం తయారైందని తెలుసా నీకు? నీ కొరకు ఒక సింహాసనం రెడీగా ఉందని తెలుసా నీకు? ఇంతవరకు ఫరో కూడా కూర్చోలేదు. ఇంతవరకు ఫరో కూడా కూర్చోలేదు నాన్న. ఒక దినమున ప్రజలందరి ఎదుట సింహాసనం వేయబడుతుంది. ఒక దినమున ప్రజలందరి ఎదుట సింహాసనం వేయబడుతుంది. ఆ గడియలో ప్రపంచానికి అన్నం పెట్టగలిగిన జ్ఞానవాక్కులు నీకు నోటికి రావాలి. రాజునకు ఆలోచన చెప్పే జ్ఞానవాక్కులు కావాలి. అందుకే ఇప్పుడు నువ్వు అభిషేకంతో నింపబడాలి. అందుకే బలమును పొందాలి. అందుకే కృపను పొందాలి. అందుకే ఆత్మను పొందాలి. అందుకే అభిషేకంతో నింపబడాలి. జ్ఞానాత్మ పూర్ణుడు అయిపోవాలి. నీ మాట రాజు కావాలి. నీ సలహా ప్రపంచానికి కావాలి. యోసేపు షబాంతురలబా రిబాకియాలబా షందరబా. మిద్యాను వర్తకులు యోసేపును నాశనం చేయగలరా? అసూయతో నిండిన అన్నయ్యలు యోసేపుని ఏమైనా చేయగలరా? పోతీఫరు భార్య ఏమైనా చేయగలరా? ఎంతమంది నాన్న నీ మీద పగబట్టారు? 10 మంది అన్నయ్యలకి కోపమేనా? నమ్మకంగా అంట్లు కడుక్కుంటుంటే కూడా పోతీఫరు భార్య కోపమేనా? మిద్యాను యాజకులు ఏకమైపోయి డబ్బులు పెట్టుకునేసారా? లాభానికి అమ్మేశారా? ఎంతమంది కట్టగట్టుకొచ్చినా సింహాసనం ఎక్కకుండా యోసేపుని ఎవడు ఆపలేదా? సింహాసనం ఎక్కకుండా ఎవడో యోసేపుని ఆపలేదా? ఎందుకంటే ఇప్పటికే యోసేపు మీద ఆయన రాజు ఉన్నాడు. యోసేపు యూదా గోత్రపు సింహాన్ని మోస్తున్నాడు. యోసేపు రాజును మోయిచున్నాడు. యోసేపు దేవుని ప్రతినిధిగా నిలబడుతున్నాడు. రాజుల సింహాసనం నామకార్థమైపోతుంది. రాజు యొక్క సింహాసనం నామకే వాస్తాగా మారిపోతుంది. ఒరిజినల్ పవర్ యోసేపు దగ్గర ఉండబోతుంది. బలహీనుడిగా త్రోయబడ్డవాడే పవర్ఫుల్ అయిపోయాడు. శక్తిహీనుడై గోతిలో పడ్డవాడే పవర్ఫుల్ అయిపోయాడు. నిస్సహాయంగా అమ్మివేయబడ్డవాడే ధాన్యమును అమ్ముచున్నాడు. గుండెల్లో దమ్ము గొంతులో స్వరం పెంచి ఆ యోసేపును నేనే అనండి. యేసు నామములో ఆ యోసేపును నేనే. యేసు నామములో అది నా పట్ల దేవుని ప్రణాళిక. యేసు నామములో ఆ యోసేపును నేనే. దేవుడే నా పక్షమై ఆ ప్రణాళిక నెరవేర్చబోతున్నాడు. నేను జనముల ఆకలి తీర్చబోతున్నాను. నా సహోదరుల సంచులు నింపబోతున్నాను. నా తల్లిదండ్రులను ఘనపరచబోతున్నాను. రాజ్యమును ఏలబోతున్నాను. సింహాసనం అధిష్ఠించబోతున్నాను. ఎందుకనగా దేవుని కృపలో ఆయన ప్రణాళికలో ఈ కరువు కాలానికి నియమించబడిన అభిషేకించబడిన యోసేపును నేనే. యేసు నామములో ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆగదు ఆగదు. Anointing is here.
అనాయింటింగ్ ఈజ్ హియర్. అభిషేకం మన మధ్యలో బలముగా దిగి వచ్చుచున్నది. బరబల శబ్దర తులరబల కరబష రిబబబబల శబరబ. అదుగో అగ్ని, అగ్ని పొందు. నడిచి వస్తున్న యేసయ్యని గట్టిగా పట్టుకో, పట్టుకో, వదిలిపెట్టకు, నిన్ను దాటి వెళ్ళనివ్వకు. దాటిపోతున్న యేసయ్యని గుడ్డివాడు ఆపేశాడు, గుడ్డివాడు ఆపేశాడు. నీ ముందు నుండి యేసు దాటుతూ నేను చూస్తున్నాను. నీ ముందు నుంచి యేసు నడిచిపోవడం చూస్తున్నాను. నీ కేకలే ఆపుతాయి ఆయన్ని. గట్టిగా యేసయ్య అని పిలు, యేసయ్య అని పిలు. నీ జీవితానికి సరిపడినంత కృప, నీ జీవితానికి చాలినంత కృప, ప్రపంచ ఆకలి తీర్చే కృప, ఇంటి వారిని కనపరిచే కృప, తల్లిదండ్రులు హెచ్చించే కృప, విస్తారమైన కృప. ఈ ఛాన్స్ పోగొట్టుకోవద్దు. సిస్టర్స్లో కొంతమంది వద్ద దేవుని కృప సమృద్ధిగా దిగుతున్న సమయం. బిడ్డ, నీ కన్నీరు నాట్యంగా మార్చబడిపోతుంది. బిడ్డ, నీ కన్నీరు నాట్యంగా మార్చబడిపోతుంది. నీ చెర్రకాలం ముగించబడింది, నీ చెర్రకాలం ముగించబడింది. పోతీఫర్ భార్య అని నిందలు ఎందుకు వేసింది తెలుసా? ఇక నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు, ఇక నీవు ఆ ఇంట్లో ఉండకూడదు, నువ్వు సింహాసనం ఎక్కాలి. అందుకే ఆ నింద. ఏదో విధంగా నువ్వు బయటికి రావాలి. పొగ పెట్టకపోతే నువ్వు అక్కడ సెటిల్ అయిపోతావు. నీ పొజిషన్ ఇంకా చాలా పెద్దది, నీ పొజిషన్ ఇంకా చాలా పెద్దది. పోతీఫర్ ఇంటికి అధిపతి అవ్వటం లాస్ట్ డెస్టినేషన్ కాదు. షబాలబాల తురలబాన కరామాష ఈ అతులా భాష. A fresh anointing of the Holy Spirit, a fresh anointing of the Holy Spirit. Oh, an anointing that can take you to the position that God has planned for you. I just release the anointing of the Holy Spirit, God, which can take you to the position that God has placed for you. In Jesus' name. Just feel the fresh touch of the Holy Spirit. Fresh touch of the Holy Spirit. కృప 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 బాల శబబర బాల తులమన సందర బాల కరదియాల బా శబందర బా రి శబల తులర బా. ప్రియ సహోదరి,
ప్రియ సహోదరి, ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు నువ్వు. ఇది కృప పొందే సమయం. ఇది కృప పొందే సమయం. ఇది కృప పొందే సమయం. నేను ఇక సరిపెట్టాలి అనుకున్నా ఆయన చాలనడం లేదా. నేను ఇక సరిపెట్టాలి అనుకున్నా ఆయన ఇంకా 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 అనేకులను దర్శింపగోరుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా కృప, 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 ఇంకా కృప నువ్వు పొందుతున్న సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అధికమైన కృప పొందుతున్న సమయం, విశేషమైన కృప. శాశ్వత కృప. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ కృప, నీ కృప, నీ కృప ప్రజల మీదకి రాని, ప్రజల మీదకి రాని. ఒక తాజా కృప మరలా పొందు, మరలా పొందు, మరలా పొందు. ఎక్స్ట్రా గ్రేస్ ఆన్ యువర్ లైఫ్, ఎక్స్ట్రా గ్రేస్ ఆన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అంత అయిపోయింది అనుకుంటున్నావు, లేదో. సింహాసనం ఇంకా నీకు దొరకలేదా? నీవు ఏలుబడి చేయవలసిన రాజువని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఆది కాండం 1వ పేజీ నుంచి నువ్వు ఏలుబడి చేయవలసిన రాజువని వాక్యం చెబుతుంది. ఇంకా అవ్వలేదా? స్టార్టే అవ్వలేదు. కళలు రావటం, చెప్పటం, ఇలాంటి చిన్న చిన్నవి అవి. అసలు స్టార్ట్ అవ్వలేదు. The best is yet to come. The best is yet to come. The best is yet to come. అద్భుతమైన, ఉత్తమమైనది రాబోతుంది. ఇంకా రాలా, ఇంకా రాలా, ఇంకా రాలా. నిన్ను వద్దనుకున్న వాళ్ళది నష్టం, కానీ నిన్ను అమ్మేసుకున్న వాళ్ళది నష్టం. కానీ నీకేంటి నాన్న, నీకేంటి బిడ్డ? నువ్వు యోసేపురా తమ్ముడా, నువ్వు యోసేపువే బిడ్డ. నీది యోసేపు పిలుపు. నీపై అసూయపడేవారు నష్టపోతారు, కానీ నిన్ను అమ్మేసుకుని నష్టపోతారు. కానీ నీకేంటి? నువ్వు యోసేపువే, నువ్వు యోసేపువే. హల్లెలూయా, హల్లెలూయా. పోతీఫర్ ఇంటికి అధిపతి అయ్యావు. జైలులో ఖైదీలందరికీ నాయకుడు అయ్యావు. ఎక్కడికి వెళ్ళిన నాయకత్వమే. అయినా అది కాదు అసలు పొజిషన్. అసలు పొజిషన్ ఫరో వేసే సింహాసనం, రాజరికం. అసలు ఇంకా రాలేదా? అసలు ఇంకా రాలేదా? బహుశా ఈ శ్రమలు అక్కడికే తీసుకెళ్తున్నాయేమో. దారుణం తట్టుకోలేకపోతున్నావు నువ్వు.
గుండె పగిలిపోయింది, కన్నీటిలో కొట్టుకుపోతున్నావు. కొట్టుకెళ్ళి సముద్రంలో కలవవు, ఫరో సింహాసనం మీద తేల్తా, ఫరో సింహాసనం మీద తేల్తా. ఆమేనండి గట్టిగా, ఆమేనండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. ఆగకుండా ప్రభుని కనపరచండి. జయమే నాకు జయమే, జయమే నాకు జయమే. మంచిగా బాసిపెట్లు వేసుకొని కూర్చోండి, కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ఒక్క మాట చెప్పండి. జయమే నాకు జయమే, జయమే నాకు జయమే, జయమే నాకు జయమే, జయమే నాకు జయమే. పూర్ణ హృదయముతో ఆరాధించెదను, పూర్ణ ఆత్మతో ఆర్భాటించెదను. గతకాలమంతయు కాపాడినావు, నీ కృపతో నన్ను నడిపించినావు. గతకాలమంతయు నీ కృపలో నన్ను నడిపించినావు. జయమే నాకు జయమే, జయమే నాకు జయమే. ఎప్పకొరేములో నన్ను చూచినావు, ఇశ్రాయేలుగా నన్ను మార్చినావు. ఒంటరినయ్యున్న నన్ను చేరినావు, చెంతగా నిలచి జయమిచ్చినావు. చెంతగా నిలచి జయమిచ్చినావు. జయమే నాకు జయమే, జయమే నాకు జయమే, జయమే నాకు జయమే. జయమే నాకు జయమే, జయమే, జయమే నాకు. హల్లెలూయా. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయశీలుడా జయమిచ్చువాడా, జయమిచ్చువాడా, నా ప్రాణ ప్రియుడా. హల్లెలూయా. జయశీలుడా జీవించువాడా, జయమే నాకు
యేసయ్యా 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 నీవే నా సారథి నన్ను నడుపువాడ నీవే జయమిచ్చువాడ నీవే ఆ అన్నదమ్ముల అసూయ గాని, పెద్దవాళ్ళ కర్కశత్వం గాని, వ్యాపారుల దురాశ గాని, దేశాధినేతల కుట్రలు కానీ యోసేపును గమ్యం ఆపలేవు. కారణం యోసేపు వెనక దేవుని ప్రణాళిక. When there is God's plan and purpose in your life, no one can, nothing can stop you. ఎవడు కానీ ఏది కానీ నేను ఆపలేదు. నా ఒంట్లో ఓపిక లేదు, నా ఇంట్లో కూడా ఆరోగ్యం లేదు, కానీ ఈ పగలు ఉప్పొంగుతున్న సంతోషం నా గుండెల్లో ఉంది. కారణం చాలామంది యోసేపులు నేను చూస్తున్నాను. ప్రపంచమా నీకు తిండి పెట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎస్ 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 జనముల ఆకలి తీర్చిపోతున్నారు. మీరు చదువా, బలగమా, బలమా, అనుభవమా? ఏమి లేదు. ఓ చిన్ననాటి అందమైన బాల్య జ్ఞాపకం తప్ప బతుకులో ఏ సుఖము లేదు. వాళ్ళకంటే మంచి మినిస్టర్ ఉందండి, స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి, అన్ని రకాలే. ఏమి లేదా. దేవుడు ఒక్కడే ఉన్నాడు, నీకు ఎవ్వరు లేడు. ఆయన ఏమైనా చేయగలిగినాడు, ఎంతైనా చేయగలిగినాడు. ఓరి బాబోయ్, ఒకడికి ఆయనతో నడుద్దామని ఇంట్రెస్ట్ ఉంటే ఆడి కోసం 300 సంవత్సరాలు ప్రతిరోజు వచ్చేసాడు కిందకి. నీ కోసం ప్రతిరోజు 300 సంవత్సరాలు ఒక్క పూట మిస్ అవ్వకుండా అలా మీటింగ్ పాయింట్ ఒక చెట్టు కింద ఉండేది. ఆ చెట్టు కింద రెడీగా ఉండేవాడు. మీవాడు మా వాడు ఇంకా వస్తలేదే. బహుశా చిన్నపిల్ల డాడీ నేను కూడా వస్తాను. వద్దు బిడ్డ, మనుషుడు ఎవడో వినకూడని విషయాలైనా మాట్లాడుతుంటాడు. కూర్చో. పిల్లల్ని సముదాయించి గబగబా గబగబా వచ్చేసరికి, మై సన్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ.
నా కుమారుడా హనోకు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా భార్య నా కొరకు ఎదురు చూసిన దానికంటే ఎక్కువ నువ్వు చూస్తున్నావు ప్రభువా. అందుకే వాళ్ళతో తక్కువ నీతో ఎక్కువ ఉండాలనిపిస్తుంది నాకు. When you understand this, you will fall in divine romance, you know. When you can understand this, you will fall in divine romance. Then you will not pray, you will spend time with your beloved Jesus. నీకు దైవీకమైనటువంటి ప్రేమ అర్థమైతే, ఆ ఆత్మ సంబంధమైన ఆత్మీయ శృంగారంలో గడిపితే నువ్వు ప్రభుతో సమయం గడుపుతావు. అంశాలు బట్టి ప్రార్థన చేసి బయటకు వచ్చేయు, రాలేవు, అలా గడుపుతుంటా. యోసేపులు అంటే మగపిల్లలు అని మీకు అనిపించుచున్నది దుష్టుని అబద్ధం. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని మీలో ఉన్నారు యోసేపులు. ఇంకొకరు నిరాశపడతారని నేను మీ పేర్లు చెప్పట్లేదు, నాకు తెలుసు మీరు. ఐ కెన్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఆన్ యూ. ఐ కెన్ సీ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఆన్ యూ. దేవుని బలమైన హస్తం మీ మీద నేను చూస్తున్నాను. నెహెమాయా, హౌ కుడ్ యు గాట్ ది సక్సెస్? ద ఆన్సర్ వాజ్ ద హెల్పింగ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని కరుణా హస్తము నాకు తోడయ్యున్నందున నేను ఇదంతా చేసేసాను. ఒక అన్య దేశపు రాజు యెరూషలేము దేవాలయం నుంచి మాట్లాడడానికి టైం ఇవ్వడమే ఎక్కువ, దాని రిపేర్లకి సెలవు ఇవ్వడమే ఎక్కువ, కొద్ది గొప్ప డబ్బు ఇవ్వటం ఎక్కువ. డబ్బు ఇచ్చి, బంగారం ఇచ్చి, మెటీరియల్ ఇచ్చి, మనుషుల్ని ఇచ్చి, రథాలు ఇచ్చి, పూర్తి చేసుకుని వచ్చేదాకా అన్నీ తానే ఇచ్చి కూర్చున్నాడంటే దేవుని కరుణాహస్తం. ఇది నీ సేవలో జరుగుతుందిగా, నా సేవలో ఎందుకు జరుగుతుందండి? నీవే యోసేపు కనుక. ఎస్, ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు మీకు ఒకవేళ జెఫన్యా గారు ఉపదేశాన్ని మార్చుకున్నాడు అనిపిస్తుందా? శ్రమలో కష్టాలు బాధలను చెప్పుడు, ఇప్పుడు ఏంటి ప్లేట్ మార్చాడు? సైతాన్ని గడి వస్తున్నాడు. నా ఇంట్లో ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టినా మన ప్లేట్ మారదు. ఆడు అలిసిపోతాడు, చచ్చిపోతాడు ఎప్పటికైనా. యోసేపు అంటేనే శ్రమలు, యోసేపు అంటేనే కష్టాలు, యోసేపు అంటేనే నిందలు. నేను ఆ యోసేపు గురించి మాట్లాడుతున్నాను. But I am declaring and proclaiming the ultimate status of your life, the final position which you will be possessing all the time. ఫరో స్వయంగా తన పక్కన ఇంకో సింహాసనం వెయ్యాలంతే. ఫరో భార్య కూడా కూర్చోలేదు, ఫరో కొడుకు కూడా కూర్చోకూడదు. అది నీకే. నీ కంపల్సరీ కూర్చో, లేకపోతే పోతే ఒక సింహాసనం నీకోసమే పడుతుంది. నువ్వు చెప్తుంటే ధైర్యంగా ఉంటుంది, కానీ వాస్తవానికి అలా లేదని. అవును, వాస్తవంగా అలా లేదు కాబట్టి దాన్ని అద్భుతం చేసే దేవుడు చేస్తాడు. అంతా రెడీ చేసి ఉంటే ఆల్రెడీ 90% వాళ్ళని చేర్చుకుని ర్యాంకులు సంపాదించడం ఈ కార్పొరేట్ కాలేజీలకు అలవాటు. 0-1 చేర్చుకుని టాప్ ర్యాంక్ కొట్టించడం వేసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, 90 దాటితేనే చేర్చుకుంటారు. ఎందుకంటే మొద్దు రకం వండి బాగు చేస్తే దమ్ము అలగలేదు, వాళ్ళకంత సీన్ లేదు. నా యేసు ప్రభు అన్ని స్కూల్లో రిజెక్టెడ్ రోడ్డు పక్కన బ్యాచ్ని కేకెత్తాడు. మొత్తం 20లో చెప్పింది అదే. మధ్యాహ్నం 3ంటికి 5ంటికి ఒకటి నుంచి పిలిచంట, ఎరా ఏం చేస్తున్నావు అంటే, నన్ను ఎవడో తోటలో పెట్టుకోలేదంటే. సరే నా తోటలోకి వెళ్ళి ప్రతి కంపెనీలో బెస్ట్ తీసుకుంటున్నారు, ఏసఐ కంపెనీలో లీస్ట్ తీసుకుంటున్నాడు. అందరూ వదిలేసినాడు పట్టుకొని, నాకు ఎవరు పని ఎత్తలేదయా. సర్లేళ్ళు ఎప్పుడు 5ంటికి, అప్పుడు ఇంకేం పని చేస్తాడే. అయినా ఫస్ట్ జీతం అడిగి ఇచ్చేసాడు. అదేంటి అడిగి ఇచ్చేసావంటే, పాపం రా అని ఎప్పుడు పట్టించుకో.
ఉదయం నుంచి తోట పెట్టున్నాడు. 3 అయిపోతుందంటే ఈ టయానికి మెల్లిగా కానీ నిరాశ ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ ఆడు ఆశతో ఉన్నాడు రా. ఎవడన్నా 3 దాకా చూస్తాడా? వెళ్ళిపోతాడు. గీడి వెళ్ళటం లేదు. ఆయా తోటల దగ్గర కూడా తిరుగుతలేదు. నా గేటు కాడే పడి ఉన్నాడు వాడు. మీరు తోటలో ఉన్నారు కనుక ఏ పండు పొలమో తినేసి ఉంటారా? పాపమాడు బయట ఉన్నాడు రా. నేను అడిగాను ఒకసారి, అడిగి ఇచ్చావు కానీ ఫస్ట్ ఎందుకు అడిగి ఇచ్చావని అడిగాను యేసుప్రభుని. నాకు మరి ఇంకెవరినాడు కాంకాడియన్స్లు ఇవన్నీ మనకు రావు కదా. ప్రభు అన్నాడు, తోటలో ఉన్నవారి కంటే ఆడికి ఎందుకు ఇచ్చానంటే తోటలో ఉన్నవాడికి కరువు ఉండదురా, నా తోటలో వాడికి కొరత ఉండదురా, పొద్దున్నుంచి నా తోటలో ఉన్నవాడికి ఆకలి తిండిపోయి పరిస్థితి ఉండదురా, పొద్దునుంచి గేటు బయట ఎదురు చూస్తున్నాడే పాప వాడికి ఏముంటుందిరా. అందుకే దయచేతనే యాచకత్వం. దయ దయ ఆయన దయ నీ మీద చూపించాక ఇంకెవడో అసూయపడుతులా సేటి. మీ అందరికీ నా చేతులు దండం పెట్టి చెప్తున్నా, చచ్చిపోతే చచ్చిపోండి కానీ అసూయకో ఆకలికో ఆశకో అహంకో యోసేపులను అమ్ముకోకండి. ₹1,00,00,000 మాట చెప్పనా? తిరిగి చెప్తారా? నాకు వినపడలేదు. నిన్ను కాపాడగలిగేవాణ్ణి నీవు కాపాడుకో. నిన్ను కాపాడగలిగేవాణ్ణి నువ్వు కాపాడుకో. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్. కాపాడుకోగలిగేవారిని కాపాడుకో. ఒట్టి ఆస్తుల్ని, డబ్బుల్ని, బంగారాన్ని, అక్కడక్కడ రహస్య నిధుల్ని పిచ్చి మొహమా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఏ నరుడు ఏ రాజు తన సేనా బలము చే తప్పించుకున్న జారుడు. యుద్ధ దినమందు ఆయుధాలు, సైన్యం, రక్షణ, కానీ రక్షణ యెహోవా అధీనం. దెన్ వాట్? నిన్ను కాపాడగలిగే వారిని కాపాడుకో. దట్ ఈస్ ద క్రీమ్ ఆఫ్ ద హోల్ మెసేజ్. ఒక ₹10 నీ చేతిలో షాప్కి ఇస్తుండగా గాలి చెగిరితే పోనీ అనుకుంటావా? వెనకాల బస్సు వస్తుందో లారీ వస్తుందో చూసి కంగారు పరిగెడతా. ఎగిరిపోతున్నామో ₹10 నోటికి ఇచ్చిన విలువ యోసేపుకి ఇవ్వా? మళ్ళీ చెప్తున్నాను, నిన్ను కాపాడగలిగే వారిని కాపాడుకో. అదేంటి సార్ పిచ్చి మాట్లాడుతున్నారు మీరు? నన్ను కాపాడేవో నేను కాపాడుకోవడం ఏంటి? నన్నే ఆయన కాపాడాలి. భవిష్యత్తులో వారిని కాపాడేది, కరువులో పోషించేది ఎవరు? యోసేపు. కానీ వాళ్ళు ఏం చేశారు? అమ్మేసుకున్నారు. నాకు ఓపిక లేదు, టైం లేదు, కానీ నిర్గమకాండం 2:7 ఒక చిన్న పిల్ల ఇంకో చిన్న బుజ్జి బాబు కోసం తూకేసింది ముందుకి. మహారాణి, యువరాణి, ఏమి బాలిక, నీవేమి చెప్పకోరుచున్నావు? ఆ పిల్లడు రకరకాలుగా అల్లరి చేసి పెట్టేస్తాడు, గత్తర చేస్తాడు. మీకు ఎందుకు కాయని తీసుకొస్తాను? చేతి నిండా చిలికత్తలు ఉన్నారు, మళ్ళీ ఇంకా నాకెందుకు ఆయా? తింగరదంలో ఉన్నావు నువ్వు. ఫరో కుమార్తె అనగా యువరాణి యొక్క బుర్ర పంచేయనివ్వలేదు దేవుడు. దాని బుర్ర ముద్దుపడిపోయింది. చుట్టూ చెలికెత్తలు. వీళ్ళందరూ ఏం చేస్తారు? బుడ్డగా ఆడించండి వేలా అనాలా? అవును కదా, నిజమే. అమ్మో ఇవన్నీ నేను పర్లేను, తీసుకురా. ఈ బుడ్డ తెలిపోయి ఆ అమ్మని తెచ్చేసింది. ఇప్పుడు ఈ బుడ్డది అమ్మకి పాఠం చెప్తుంది. అమ్మ నీ పేరు చెప్పుకో, అమ్మ నన్ను అసలు చెప్పుకో, హెబ్రీలు అన్నట్టుండు, ఆయాగా ఉండు. తల్లికి పిల్ల ఉపదేశం చేస్తుంది, ప్రపంచం నచ్చదు, మరి దేవుని చెప్తుంది. నన్నేం చేయమంటావు? స్తోత్రం చెప్పు.
అరే నీ వయసు ఎంత, నీ రేంజ్ ఎంత, చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నా, ఏం చేయమంటావు? మిరియం పోస్టు అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడుదా చెట్టు దక్కుని ఉంటాం, చెట్టు కింద ఉంటాం, చెట్టు వెనకాల ఉంటాం, టైం వచ్చినప్పుడు దూకేసి ప్రసంగం చెప్పేస్తాం. మరి ఏం చేస్తాం? అమ్మకు శుద్ధులు చెప్పేసి ఉందని కాదు, తమ్ముని కాపాడుకోవాలని బెంగ. ఏదో మా తాపత్రయం అది. ఒక్కలన్నా అవునని కానీ ఆమెనని కానీ స్తోత్రం అని కాదు. మీ నోర్లు తెరవబడును గాక, చేపగడిగా స్తోత్రం అని. మీ నోర్లు బంధింపబడాలని ఆడు. ఎవడాడు? ఆడు. వాడికి ఇప్పుడు దాకా ఎప్పుడు విజయం లేదు, ఇప్పుడు కూడా ఉండదు. అటు రోజు తనులు తిన్నా మళ్ళీ ఫ్రెష్గా ఏ మాత్రం సిగ్గుపెట్టకుండా గిల్లించుకుంటూ వస్తుంటాడు. ఫ్రెష్గా తినేస్తుండాలి మనం కూడా. దేవునికి స్తోత్రం. ఆడి సిగ్గేముంది, మళ్ళీ మామూలుగా ఫస్ట్ హాయ్ గుడ్ మార్నింగ్ అంత మళ్ళీ రక్తం ఇచ్చి పాస్ అవుతానా. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. ఇశ్రాయేలుకి విమోచకుడు వస్తాడంట, చెర నుండి విడిపించి ఒక నాయకుడు వస్తాడంట. ఏమో మా తమ్ముడేనేమో, మా తమ్ముడిని కాపాడుకోవాలి. రాణిగారిని మ్యానిపులేట్ చేసి తల్లిగారిని లైన్లో పెట్టి ఇన్ని వచ్చి ఆ చిన్నపిల్లకి నా తమ్ముడిని కాపాడుకోవాలి. క్లిక్ అయిపోయింది కోటం. నీకు అనుభవం ఉండకపోతే తెలియదు. ఏలియా ఒక ప్రవక్త, ఆహాబ్ ఒక రాజు అని కేకచి ఈ ప్రవక్తలందరూ పోగేసుకు రమ్మంటే సన్నిధి అలాగే సార్ అని ఇలా మొత్తం అందరూ పోగేసుకొచ్చాడు. ఏం చెప్తే ఆయనని పోగేసుకొస్తావేంటి సార్? అసలు నువ్వు పోయి బయలు ప్రవక్తల్ని కర్ర మేలుకొండగా తీసుకురా అంటే ఓకే సార్. పరిచారకుడికి ఎలీసా పని చేసినట్టు ఆహా పని చేస్తున్నాడు ఏంటి? అటు బుర్ర పని చేయని వాడు వేసుకుని అంతే. 2 కొరింథీ 10:4 మనకున్న వాగ్దానం, క్రీస్తు జ్ఞానమును అడ్డుకుని ప్రతి ఆలోచనను చెర్ర పట్టగలుగుతాం. వీ కెన్ క్యాప్చర్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ద పీపుల్. ఒక ఆఫీసర్ మనకి యాంటీగా వర్క్ చేస్తున్నాడు, వాడికి ఆలోచనల్ని మనం బంధించేయచ్చు. శాతపడ్డా బాణం మతాడు బాబా, ఎవడ వర్క్ చేయలేడు, అలాగా ఎవడు చేయలేడు. మనం గట్టిగా ప్రార్థనలో కూర్చున్నామంటే ఏసక్తి విజయం వాడి బుర్ర పనిచే. ఇవాళ జడ్జ్మెంట్ చెప్తాడా, ఇవాళ నిర్ణయం తీసుకుంటాడా, ఈ రాత్రి మొక్కలు వేసే బుర్ర పని చేయడానికి. రాజుగారి నిద్రట్టం ఇవ్వలేదు దేశ ప్రభా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రాజుగారి నిద్రట్టం ఇవ్వలేదు. అడిగి మెంటలు వచ్చేసి రే మంచి పుస్తకం తీసుకొని చదవండి అన్నాడు. వీడు నిద్రట్టపోతాం ఏంటి, పుస్తకం తెమ్మంటాం ఏంటి, ఆ పుస్తకమే రావటం ఏంటి, ఆ పేజీ రావటం ఏంటి, ఆడు మొదలెట్టగానే మొర్దెకే స్టోరీ రావటం ఏంటి, అట్టి వాడికి ఏమైనా సన్మానం జరిగిందంటే మన హామాన్ అలాంటివి చేయడు కదా సార్ అని కేకేరు అన్నాడు. అర్ధరాత్రి కేకేశారు. ఒక రాత్రి వేళ మాకు పిలుపు పొందిందంటే మాకు ప్రమోషనే. కేకేశారండి. రాజా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో, ఆల్వేస్ విత్ ఇన్ యువర్ రీచ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని. ఎవడో నన్ను సంపాలన ప్రాణి అయితే కాపాడాడంట కదా అంటే అవును. అలా కాపాడేవాడికి ఏం చేస్తే బాగుంటుంది? రాజుని ఎప్పుడు కాపాడేది నేనే కదా అని అనుకోని ఆడు బెస్ట్ సన్మానం అంతా చెప్పేసాడు. అంతా చెప్పనిచ్చి అది బెస్ట్ అంతా నువ్వు బాగా అసహించుకుంటావే మూర్తికి చేసి నీ చేతులతో చెయ్యాలి. 500 సార్లు సిలివేసినట్టు ఉంది అడిగి. ఇక చూడు, అట్టుంది మూర్తికని చూస్తుంటే కానీ ఎదుర్కొండి మూర్తికి వారికి స్వాగతం. రాజాది రాజ రాజ మార్తాండ మహారాజశ్రీ అహశ్వరోసు రాజుల వారి దివ్య సముఖము నుండి వచ్చిన వెలువడిన ప్రకటన ఏమనగా, మీకు మా చేతుల మీదే సన్మానం అంట. నువ్వు తేడాగా మాట్లాడు, రాను నీ దండం పెడతాను రారే సన్ని చంపేస్తాడు. సావు ఎట్టాక మూడింది లేరు నీకు. రేయ్ పద, గండ పెండేరం అన్ని తొడిగేసి ఏనుగు అంబారి ఎక్కించి ఈడే పూలు చల్లుతున్నాడు. వీడికంట తలంతాలంట, వీడు తలెత్తిసిరుతున్నాడు పూలు. స్తోత్రం చెప్పరే. God will change your times and seasons. నీ కాలములు సమయములు మారుస్తాడు నాన్న. ఆకురాలే కాలం చూస్తున్నావమ్మా, ఇక్కడ చిగురించబోతున్న వసంతం రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాలిన మోడుల చోటే కొత్త చిగురులు రాబోతున్నాయి. మోడు బారిన చెట్టు చూచి శిశిరం ఎంతసేపు ఉంటుందిరా, వసంతం రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అందరూ చెప్పండి.
నిన్ను కాపాడే వారిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. నిన్ను కాపాడగలిగే వారిని నువ్వేం చేయాలి? గట్టిగా చెప్పు. మరియమ్మ ఏం చేసింది? మిర్యాం ఏం చేసింది? మోషేను కాపాడుకుంది. ఆమె ఇంకెన్ని చెప్పమంట? పాపం అప్పుడే బయటకు వచ్చాడు, ఫ్రెష్గా సువార్త చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. చెత్తకు కొట్టారు. ఎవరిని? పౌలు బాబుని ఈడ్చి పడేసారు. అయిపోయాడు. శిష్యులందరూ చుట్టూ నిలబడ్డారు. నాకు ఆ వాక్యం ఎంత ఇష్టమో. విపరీతం కొట్టి రక్తపు మడుగులో పడేసి వెళ్ళిపోతే శిష్యులు చుట్టూ నిలబడిన తర్వాత పౌలు లేచి పట్టణంకి వెళ్ళిపోయాడంట. నువ్వు సపోర్ట్గా నిలబడరా చాలు, మీ దైవజనుడికి నుంచుంటాడు, సేవ చేస్తాడు. నీకు అర్థమై సత్తలేదు వాక్యమా? నీ సంద ఎవరికి కావాలి? చుట్టూ నిలబడు చాలు. నువ్వు చెలరకపోతాడు మనిషి. ఇంకా బాగా దాడికి అయిపోతుంది, కొట్టేసారు, ఇక్కడ ఉంటే మనకి రేవడిపోద్దని నువ్వు పారిపోతున్నావు. కానీ మంచి మూమెంట్ చూసి నువ్వు చుట్టూ నిలబడి లెగుతాడు మళ్ళీ నాయకుడు. ఈ మూమెంట్లో మనం ఉంటే రెండు మనకే పడిపోతాయి. అని నువ్వు ముందు తెలివిగా తప్పుకుంటున్నావు. నువ్వు తప్పుకున్నావు కాబట్టి ఆయన నిన్ను తప్పించేశాడు. నీ బతుకెప్పుడు కూడా గుడికాడ పక్కన కూర్చొని ఎవడు తేరి చూడమంటాడు. అయిపోవు వెండి బంగారు ముద్రని తేరి చూస్తావు. అప్లికేషన్ పెట్టుకొని 5,000 రూపాయలు ఛై! నీ పొజిషన్ ఏంటి? మెట్లు కాడు కాదు, లోపలికి. స్తోత్రం చెప్పండి. ఆమె నిన్ను కాపాడగలిగే వారిని చంపేసేలాగా ఉన్నారు. పౌలు గారిని అపోస్తుల 9లో ఏం చేశారు? శిష్యులు గంపలో దింపి తాళ్ళు కట్టి జాగ్రత్తగా అవతలకి మాట్లాడరే. పౌలు గారిని కాపాడారా? అపోస్తుల 16 3-4 వచ్చి క్షమించాలి. రోమ 16 3-4 వచ్చినాలు తమ ప్రాణమును నా ప్రాణంకు అడ్డేసి కాపాడుకున్నారు. గలతీ 4:14 ఇచ్చే చేతులు పెడతా రెడీ అయిపోయారు. వీళ్ళందరూ కూడా తమ దైవజనుని కాపాడుకున్నారు. వాళ్ళు కాపాడబడ్డారు. థ్యాంక్ యూ. వాళ్ళ దైవజనుని ఏం చేశారు వాళ్ళు? అందుకని వాళ్ళు ఏమయ్యారు? థ్యాంక్ యూ. తేలిన ఫలితార్థం ఏంటంటారు? విట్లారా, తేలిన ఫలితార్థం ఏంటంటారు? నిన్ను కాపాడే వారిని. ఎంతమందికి ఉపదేశం అర్థమైంది? యోసేపులు నమ్ముకుందామా? యోసేపులు నమ్ముకుందామా? మోషేలు నమ్ముకుందామా? పౌలు నమ్ముకుందామా? పేతురు పోతే పోని అనుకుందామా? పరిశుద్ధులను కాపాడుకుందాం, అభిషుద్ధులను కాపాడుకుందాం, దైవజనులను కాపాడుకుందాం, తండ్రులను కాపాడుకుందాం, నాయకుల్ని కాపాడుకుందాం. ఏమో మనమే ఒకవేళ యోసేపేమో సిద్ధంగా ఉందాం. ఇప్పుడున్న చెర, ఇప్పుడున్న గొయ్యి, ఇప్పుడున్న నొయ్యి, ఇప్పుడున్న సంఖ్యలో ఎప్పటికీ ఉండవు. నీ కొరకు సింహాసనం సిద్ధపరచబడింది. అది చేరకుండా ఎవడు అడ్డుకోలేడు. ఆ ఇంట్లోనే ఉండిపోతే అంట్లకింట్లు కడుక్కుని ఉండిపోతామని దేవుడు ఏదో ఒక సమస్య ద్వారా బయటికి తెచ్చాడు. నువ్వు అక్కడ ఆగకూడదు కదా. ప్రమోషన్ రావాలంటే టెస్ట్ పెట్టాలి, లేదా సేమ్ పొజిషన్ సేమ్ శాలరీ. ఎంతకాలం చేస్తాం అలాగా? ముందుకెళ్దాం, సింహాసనం చేరే వరకు సాగుదాం. దేవుడు ఆ కృప మనందరికి ఇచ్చునుగాక. ఆసక్తి భారము కలిగిన వారు చక్కగా మోకరించి ప్రార్థించండి. కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే ఇంటర్వ్యూలు కాదు. ఎవరు అటు చెదిరిపోకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తాం. చాలా తేటగా ప్రభు మనతో మాట్లాడారు. నిన్నటి దినం ఎక్కడో తొక్కులోనో రద్దులోనో మరుగైపోయిన మోతకర్రల ఎంపిక జరిగింది. ఈ దినం యోసేపుల ఎంపిక జరిగింది. ఇక ముగింపులో మనమున్నాం. యోసేపుల్లా బయలుదేరబోతున్నాం. యోసేపుల్లా పంపబోతున్నాడు. తృణీకరించబడి, వెలివేయబడి, నెట్టివేయబడి, అమ్మివేయబడి
బహురీతులుగా నలిగిపోయిన మన బ్రతుకులు ఈరోజు ఏ స్థాయిలోకి దేవుడు తీసుకోబోతున్నాడో, మన కొరకు ఎవరు కూర్చొని సింహాసనం సిద్ధపరిచాడో, రాజుల సింహాసనం నామకార్థం అయిపోతుందని, ఒక క్రొత్త సింహాసనం మన కొరకు సిద్ధపరచబడిందని, దాని కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచుటికి సెమినార్ అని చాలా తేటగా మాట్లాడి ఉండగా అప్పగించుకుందాం. నేనొక యోసేపునయ్యా, నేనొక యోసేపులా వెళ్ళబోతున్నానయ్యా చెప్దామండి. ఇంకొక 2-3 నిమిషాలు ఓపిక పెడితే మనం ఒక శ్రేష్టమైన స్థానంతో మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్థానాలు మారుతున్నాయి కానీ మన మీద ఉన్న ప్రణాళిక మారటం లేదు. కృప వ్యర్థమైపోవట్లేదు. ప్రభు కృప వ్యర్థమైపోవట్లేదు. ప్రభు ప్రణాళిక చొప్పున జరిగిస్తున్నాడు. పరిస్థితులు మారుతున్నాయి, ప్రణాళిక మారడం లేదు. అప్పగించుకుని తీర్మానం చేస్తాం. యేసయ్యా, నన్ను యొక్క యోసేపులా నిలబెట్టుచున్నందుకు స్తోత్రం నాయనా. నాకు ఇంకొంచెం ఓపిక కావాలయ్యా, ఇంకొంచెం ఓర్చుకునే కృప కావాలయ్యా. అడుగుదామా? కృపను అడుగుదామా? కృపను అడుగుదాం. ఇంకా కృప కావాలయ్యా. 2 చేతులు చాపి ఓపికనివ్వండి నాయనా. పవిత్రతను కాపాడుకొనుటకు ఈ శ్రమల మధ్యలో, ఈ అవమానాల నిందల మధ్యలో తట్టుకునే శక్తి కావాలయ్యా, కృప కావాలయ్యా. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన విలువైన వస్త్రం రక్తపు మరకలతో, రక్తపు ముద్దలుగా మారిపోయింది. చాలా తక్కువ విలువ కమ్మి వేయబడ్డాను. నీళ్లు లేని గోతులో తోసివేయబడ్డాను. బజార్లో బేరం పెట్టి అమ్మి వేయబడుతున్నాను. చెరసాల, అయ్యో భయంకరమైన నింద. దేవా, నన్ను ఒక యోసేపులా నిలబెట్టయ్యా. నన్ను బలపరచు ప్రభువా. ఈ శ్రమలని తట్టుకునే కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, కృప కావాలయ్యా. ఒక్కసారి కేకలు పెడదాం, కేకలు పెడదాం, కేకలు పెడదాం, కేకలు పెడదాం. కృప కావాలయ్యా. ఎంతమంది చేతులెత్తి కేకలు పెడుతున్నారు? మీకోసం దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు. మనందరి కోసం దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు. ఈ ప్రార్థనలో దేవుడు మనకు మూత వేసి పంపబోతున్నాడు. యోసేపులా ప్రతిష్ఠించి పంపబోతున్నాడు. యోసేపుల అభిషేకించి పంపబోతున్నాడు. యోసేపుల ఎంపిక జరుగుతున్నది. యోసేపుల ముద్ర ఇదే. ఆ ముద్రయే అభిషేకం. ఆ అభిషేకమే మనకు మోతగా. గట్టిగా చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, అన్య భాషలు మాట్లాడుతూ, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతంగా ప్రభు మనతో మాట్లాడి మనల్ని నడిపించుచుండగా నేను యోసేపులో సిద్ధపడతానని ఏకీభవించిన దైవజనులందరూ చేతులెత్తుదామా? చేతులెత్తుదామా? నిలబడి ఉంటానయ్యా, నిలిచి ఉంటాను. నీ కృప ప్రణాళిక మీదే దృష్టి పెడతాను. ఈ చిన్ని చిన్ని సమస్యలు, నిందలు, వీటిని పట్టించుకోనయ్యా. నీ వైపే చూస్తాను. నీ ప్రణాళిక ఏదో అటువైపే, నీ కృప ఏమిటో దాని మీద నీ పొదికి ప్రార్థిస్తూ గడుపుతాను. నాకు సహాయం కావాలి, తట్టుకునే కృప కావాలన్న దైవజనులు, పరిచారకులు, పిల్లలతో సహా మీ చేయి పైకి ఎత్తగలిగితే దైవజనులు అడప ప్రసాదయ్య గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవిస్తాం. చెయ్యి దించకండి, ఓపిక తెచ్చుకొని నేను ఒక యోసేపుని అంటూ చేతులెత్తి అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పరిశుద్ధమైన నీ పాదమును బట్టి అయ్యా నీకు కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ, అయ్యా ఈ రాజమండ్రి ప్రాంతీయ సెమినరీలో ప్రభువా, ఇదిగో 2వ దినములో నాయన, ఇదిగో తండ్రి నీ దాసును నిలబెట్టి ఆత్మీయ నాయకుని ద్వారా తండ్రి మేము కాపాడుకోవలసిన వారిని అయ్యా కాపాడుకోగలిగిన కృపను దయచేయండి ప్రభువా. ఇదిగో నీ వాక్యము ద్వారా సూటిగా నీ దాసునిలో నుంచి ప్రభువా మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. చాలా సూటిగా నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు నాయన.
అయ్యా మా జీవితాలలో ప్రభువా, అయ్యా ఏది అవసరమో అది నువ్వు ఎరిగి ఉండి నాయన, ఇదిగో మా స్థితిని ఎరిగిన దేవుడువు ప్రభువా, మా పరిస్థితిని ఎరిగిన దేవుడువు నాయన. ఇదిగో నీ దైవజనుని ద్వారా మాతో మీరు సూటిగా మాట్లాడిన తండ్రి, ఈ ఆత్మ సంబంధమైన వర్తమానము ప్రభువా మా జీవితాలలో అయ్యా అనేక మందిని ఈ రోజు నీ వాక్యము ద్వారా మీరు రేపనందుకు స్తోత్రము నాయన, అనేక మంది రేపనందుకు స్తోత్రము నాయన. ఇదిగో మరంతగా ఉపదేశము ద్వారా బలపరచబడిన ఆయన, ఇదిగో తండ్రి ఈ వర్తమానము ద్వారా ఇక్కడ ఏకీభవించిన సేవకులందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ మా ఆత్మీయ నాయకుని ఇంకను బలపరచండి ప్రభువా. అయ్యా ఇంకను జరగబోతున్న సెమినార్స్లో కూడా ప్రభువా నీ దాసుని బహుబలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. మీరు బలపరిచి నడిపించి మీరే సహాయమును దయచేయమని మా నాథుడైన యేసు నామము పేరిట అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.